తమిళనాడు ప్రజా తీర్పును మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే టీవీకే విజయన్ అవకాశాలు బాగా ఉన్నాయి అనుకున్నాం. ఎందుకంటే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అతనికి మంచి పట్టు అనేది పెరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో. రెండోది డిఎంకే ఎన్నో పథకాలు చేసి ప్రజలకి మేలు చేసిన దీర్ఘకాలం అధికారంలో ఉన్నందువల్ల కొన్ని లోటుపాట్లు సంభవించి దాని ప్రతిష్ట కొంత దిగజారింది. ఇక ఏఐడిఎంకే జయలలిత వెళ్ళినప్పటి నుంచి కుమ్ములాటలతో అంతో ఇంతో పార్టీ కేడర్ ఉన్నప్పటికీ ఆ కుమ్ములాట్లు, చీలికలు, రకరకాల గందరగోళాలతో దాని యొక్క ప్రతిష్ట దిగజారింది. సో ఈ విజయన్ కొత్తగా వచ్చాడు కాబట్టి, ఎలాంటి మరకలు లేనివాడు కాబట్టి ఒక కొత్తదనాన్ని నేను చూపిస్తాను పరిపాలనలో, ఇప్పుడున్న ప్రభుత్వాల కన్నా మెరుగైన పాలనని తీసుకొస్తాను, ఏదైనా అవినీతులు ఇలాంటివన్నీ కూడా తొలగించడానికి గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పి అభివృద్ధి, సంక్షేమం రెండింటిని ముందుకు తీసుకెళ్తాననే ఒక గట్టి భరోసా జనానికి ఇవ్వగలిగాడు ఇతను. అందుకని అంతటి దాదాపు 108 సీట్ల దాకా తెచ్చుకోగలిగాడు. అంటే దీర్ఘకాల పరిపాలన చేసిన ఏ పార్టీకి కానీ కొంతకాలానికి ఒక మైనస్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మమతా బెంగాల్లో పరిస్థితి లాగానే శాశ్వతంగా ఎవరు పరిపాలించే అవకాశాలు ఉండదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి విజయన్ ఒక క్లీన్ ఇమేజ్తో ఒక క్లీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తానని స్లోగన్తో వచ్చాడు కాబట్టి అది చాలా వరకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనే చెప్పచ్చు. కాకపోతే అధికారానికి వస్తాడా రా అనే ఒక డైలమా ఉండింది. ఇప్పుడు అధికారానికి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే అటు ఏఐడిఎంకేలో కానీ డిఎంకేలో కానీ ఉన్నటువంటి చిన్న పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇతని వైపుకి. ఓ 10 సీట్లు వస్తే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. నాకు తెలిసి తప్పనిసరిగా తమిళనాడు సీఎంగా టీవీకే విజయన్ అవుతాడని భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ కూడా అనుకూలంగానే స్పందిస్తూ ఉంది, ఇతర పార్టీలు కూడా స్పందిస్తాయని మనకు అనిపిస్తూ ఉంది. కేసీ వేణుగోపాల్ కూడా మేము లౌకిక ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాము, ఇది అల్టిమేట్ డెసిషన్ వచ్చి స్టేట్ కమిటీకి తీసుకుంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. అవును, అనడం జరిగింది. తర్వాత వచ్చేసి 1967లో స్టార్ట్ అయిన ఈ డిఎంకే స్టార్ట్ అయింది. ఆ తర్వాత అన్నా డిఎంకే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏది కరప్షన్ అనేది విపరీతంగా. అంతకుముందు 1885 నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీలో సౌత్ ఇండియన్ లిబరల్ పార్టీ వస్తా వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఈ రెండు పంచుకుంటున్నాయి. అందరూ గొప్ప వ్యక్తులే. ఇదొక దేశంలాగా ఉండింది మద్రాస్ ప్రెసిడెన్సీ. ఎప్పుడైతే 1960 డిఎంకే రావడం జరిగిందో ఇంకా అక్కడి నుంచి అవినీతి అనేది ఇంకా పూర్తిగా ఇదైపోయింది. ఎందుకు ఇక్కడ ఏమిటంటే మెయిన్ వ్యక్తులే ముఖ్యమంత్రిగా ప్రిన్సిపల్స్ పాటించి ప్రిన్సిపల్గా బతకాల్సిన వ్యక్తులే కరప్షన్కి వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇప్పుడు విజయ్ గారు రావడం జరిగింది. ఇప్పుడు ఈ విజయ్ గారుకి కూడా అదే అధికారులు, అదే ప్రజలు, వీళ్ళు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టింటారు ప్రజలకి ఎన్నికలకు. ఇప్పుడు ఓటర్కి ఎంత అనేసి ఏదో జరిగినాయా లేదనేది, ఎంత మటుకు జరిగిందనేది మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఏంటంటే ప్రజలు కూడా అలవాటు పడిపోయారు డబ్బులకి. ఇప్పుడు రేపు అదే కాంట్రాక్టింగ్ వ్యవస్థ, అదే
ఐఏఎస్ అధికారులు, అదే ఐపీఎస్ అధికారులు, వీరు కొత్తగా వీరికేమి రాజకీయంగా ఎటువంటి మరక ఉండకపోవచ్చు ఇప్పటికీ. ఇప్పుడు దీన్ని ఈ గెలుపు నిలబెట్టుకోవాలి, లేదా అందరిలాగానే మామూలుగానే ఇంకా ఉంటుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ గెలుపుకు నిలబెట్టుకోవాలంటే ఎట్లా? అంటే అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకొని రావాలి. టెక్నాలజీ ఎక్కువగా వాడుకుంటూ ఈ అభివృద్ధి సంబంధించినటువంటి, సంక్షేమాలకు సంబంధించినటువంటి వాటిని సాధించడం అనేది ప్రయత్నాలు చేయాలి. టెక్నాలజీ ఎక్కువగా వాడుకొని వచ్చినప్పుడు కరప్షన్ కొంత కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేమ్ అధికారులు అవన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలాగ వాళ్ళ రోల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో టెక్నాలజీ ద్వారా తగ్గించి కరప్షన్కి మినిమైజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కరప్షన్ అనేది ఒక రోజులో ఎలిమినేట్ చేసే విషయం కానీ రాత్రి అయ్యేది కాదు, అది అయ్యే పని కాదు. చాలా దీర్ఘకాలంగా అటు ఏఐడిఎంకే కానీ ఏదైతే టైంలో లక్షల విలువలు చేసేటటువంటి చెప్పులు వాడినటువంటి మహానాయకురాలు. కాకపోతే ఇటు డిఎంకే ఇటు ఏఐడిఎంకే ప్రజలకి డబ్బులు పంచుతూ, పథకాలు పంచుతూ సర్వైవ్ అవుతూ వచ్చారు. తమ కరప్షన్ని తద్వారా కవర్ చేసుకుంటూ వచ్చారు. జనం కూడా వాళ్ళు ఏదో కరప్షన్ చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా పరిస్థితులకు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఏంటంటే గత్యంతరం లాగా ఈ కళ్ళ ముందు ఈ రెండు పార్టీలు కనిపిస్తూ ఉంటాయి. ఒక టర్మ్ వీళ్ళకు, ఒక టర్మ్ మొత్తం చూస్తే 67 నుంచి చూస్తే ఒక టర్మ్ వాళ్ళకి, ఒక టర్మ్ వీళ్ళకి, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటే ఈరోజు ఆ విధంగా వాళ్ళు నెట్వర్క్ని జనంలో క్రియేట్ చేసుకున్నారు. ఒక పార్టీ క్యాడర్ని కింద స్థాయి వరకు క్రియేట్ చేసుకున్నారు. ఆ క్యాడర్ యొక్క కీలక రోలు వల్ల ఆ పార్టీలు బలంగా నిలబడగలుగుతూ వచ్చాయి. కాకపోతే కరప్షన్ లెవెల్స్ని బట్టి ఆ పార్టీ ఒకసారి, ఈ పార్టీ ఒకసారి, రెండు కరప్ట్ పార్టీలు అయినప్పటికీ ఆల్టర్నేటివ్ పార్టీస్ లేదు కాబట్టి వస్తూ వచ్చాయి. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఒకటి డెవలప్ అయ్యింది. ఒక సిన్సియర్గా టీవీకే పార్టీ నాయకుడు పరిపాలిస్తాడు, కొంత క్లీన్ చేయగలడు, ఉన్నదానికన్నా మెరుగు చేయగలడు అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాడు. కాబట్టి నమ్మకాన్ని క్రియేట్ చేశాడు జనంలో. సో అది ఆయన ప్లస్ అయ్యి, అట్లానే ఆయన వచ్చేసేదో అద్భుతాలు సృష్టించేది అంత ఈజీ కాదు. నాటుకుపోయినటువంటి కరప్షన్ని తగిలించాలంటే చాలా టైం పడుతుంది. అది టెక్నాలజీ వాడకం ద్వారానే దాన్ని కొంత మినిమైజ్ చేయొచ్చు. టోటల్గా ఎరాడికేట్ చేయలేడు కానీ మినిమైజ్ చేయగలడు. అది చూడాలి మనం. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా కరప్షన్ ఫ్రీగా ఉండాలి, ప్రిన్సిపల్గా ఉండాలి. అవును, ఫస్ట్ అయితే ఆయనైతే ఉండాలి కదా, తప్పనిసరిగా ఆయన ఉండాలి. ఆ తర్వాత ఇతను ఏంటంటే దాదాపు మొత్తం కెరీర్ సినిమాల నుంచి రావడం జరిగింది పూర్తిగా కెరీరు. తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఈ ఫైల్స్ చూడడం కానీ, ఎక్కడ ఏం జరుగుతుందని కానీ, వీళ్ళకి విఎంఐ అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు సేవలు చేశారు, ఓకే ఫైన్. కానీ ఈయనకేందంటే అన్నిటి మీద పట్టు ఉండాలి, అన్ని శాఖల మీద ఉండాలి. ఇంతవరకు చేసిన వాళ్ళంతా కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి లేకుండానే పరిపాలించినారు. వీళ్ళకు ఆ ఫైల్ క్లియరెన్సెస్ కానీ, ఆ ఫైల్స్ చదవడం కానీ, ప్రతి ఒక్క ఫైల్ చదవడం కానీ, ఏ శాఖల్లో ఏం జరుగుతోంది, ఒక డ్యూటీగా ప్రతి ఒక్క రోజు శాఖల రివ్యూ కానీ, ఇవన్నీ పూర్తిగా ఒక్క వర్డ్ కూడా మిస్ కాకుండా చేసినట్టేమో నాకు అనిపించదు. ఇప్పుడు వీరు కూడా సినిమాల నుంచి రావడం జరిగింది. వీరు కూడా ఏంటంటే అంతా వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కావాల్సి వస్తుంది. అది ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అతను నేను అనుకునేది కరప్ట్ కానటువంటి టాప్ ఆఫీసర్స్ని ఎఫిషియెంట్గా ఉండేటటువంటి, కరప్షన్ లేనటువంటి ఎఫిషియెంట్గా ఉండేటటువంటి, కొంచెం బ్యాలెన్స్డ్ వ్యూస్ ఏ ఇష్యూ మీద కానీ ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని అతను పెట్టుకొని వాళ్ళ అడ్వైజర్ కూడా తీసుకొని, ఏదో పార్టీ కార్యకర్తలు ఇంకొకరు అలాంటి వాళ్ళ అడ్వైజ్ మీద కాకుండా
ఎక్స్పర్ట్ అడ్వైజ్ని, ఒక్కొక్క ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పర్ట్ అడ్వైజ్ని తీసుకుంటూ అతను నడుపుకుంటూ పోవడానికి ప్రయత్నిస్తే మంచి పరిపాలన కొంతవరకు ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా చేసినట్లయితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఈ కాకస్ అనేటువంటిది ఏర్పడడం, ఒక కూటమి ఏదైతే కొంతమంది సీఎంల కాలంలో మనం గమనించాం. ఏదో కొంతమంది వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ చేర్చుకొని ఒక 5-6 మందిని పెట్టుకొని వాళ్ళ అడ్వైస్ ప్రకారం పోతూ ఉంటారు. అది ప్రారంభమైందంటే మళ్ళా కరప్షన్కి దారి తీసేస్తుంది. పట్టుకోల్పోతారు, ఎవరి పాటికి వాళ్ళు దోచుకోవడం ఇంకా కింద వరకు వెళ్ళిపోతుంది ఆ కరప్షన్ అనేటువంటిది అన్ని రకాలుగా. కాబట్టి బ్యాలెన్స్ ఒపీనియన్ ఇవ్వగలిగినటువంటి, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి నాన్ కరప్ట్ అడ్మినిస్ట్రేటర్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ అడ్వైస్ కొంత ఎక్కువగా విలువిస్తూ పరిపాలన చేసుకున్నాడంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలడనే నా యొక్క అభిప్రాయం. మనమైతే కోరుకుందాం అతను కరప్ట్ కాకూడదనేసి, మనం అతని పరిధిలో కూడా కరప్షన్ జరగకూడదనేసి, మంచి జరగాలని, జనానికి రాష్ట్రానికి మంచి జరగాలని, ఇంకో అభివృద్ధి కలగాలని మేము కోరుకుంటున్నాం. దేశ అభ్యున్నతికి కూడా ఇతను మార్గదర్శకం కావాలి అనేసి అవును కోరుకుందాం. ఆ తర్వాత టెక్నాలజీ అనేది చాలా మటుకు మినిమైజ్ చేసేస్తుంది సార్. అవును. తర్వాత కాలయాపన కూడా ఉండదు. ఇప్పుడు అమెరికాలో కూడా మనం చూస్తున్నాం, కరప్షన్ అనేది మీకు ఎక్కడ అవుపడదు. పోలీస్ వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఆ టెక్నాలజీతో వాళ్ళు కరప్షన్ని కంట్రోల్లో తీసుకొచ్చుకున్నారు. ఎక్కడో పెద్ద స్కామ్స్ ఎప్పుడన్నా 1-2 సందర్భాల్లో జరిగి ఉండొచ్చు, కానీ వాటర్ గేట్ అనేటువంటి కానీ మీ కరప్షన్ ఎక్కడ అవుపడదు. ఎందుకంటే టెక్నాలజీ మ్యాక్సిమం వాడుకుంటారు కాబట్టి, హ్యూమన్ రోల్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కరప్షన్ పూర్తిగా పోతుంది అని చెప్పను, కానీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే స్టేట్ రెవెన్యూ డెవలప్మెంట్కి, జనం అవసరాలకి ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. అప్పుల అవసరాలు కూడా తీసుకోవడానికి అవసరం కూడా తగ్గిపోతుంది. అప్పుల అవసరం కూడా ఇప్పుడు ఆల్రెడీ more than 1 lakh crores అప్పులో ఉంది తమిళనాడు. ఆ అప్పు పెరగకుండా వీలైతే తగ్గించుకుంటూ కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చేట్టుగా ఇయర్లీ ఈ కరప్షన్ కంట్రోల్ చేసుకుంటే రెవెన్యూ ఉంది. రెవెన్యూ ఎందుకంటే జిఎస్టీ కట్టేటటువంటి రెవెన్యూ ఇస్తేనే మనకు తమిళనాడు కానీ ఇతర సదరన్ స్టేట్స్లో కానీ రెవెన్యూ దండిగా ఉంది. జనం బాగా కష్టపడుతున్నారు, సంపద సృష్టి అంటే రెవెన్యూ సృష్టి చేస్తున్నారు. అది కేంద్రానికి కూడా దండిగా వెళ్తా ఉంది. కాబట్టి సంపద సృష్టి కష్టపడి జనం సృష్టిస్తున్నారు కాబట్టి దాన్ని కరప్షన్ పోకుండా టెక్నాలజీ యూజ్ చేసి కంట్రోల్ చేసినట్లయితే అటు అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది, జనం అవసరాలు మినిమం అవసరాలని తీర్చడానికి వీలుంటుంది, పేదరికం తగ్గించడానికి వీలుంటుంది, రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుంది, ఆ నాయకుడి యొక్క ఇమేజ్ పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది, దీర్ఘకాలం పరిపాలించే అవకాశం కూడా టీవీకే పార్టీ నాయకునికి విజయానికి ఏర్పడుతుంది నేను ఆశిస్తున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాను.